విత్ ఇన్ 10 days మొత్తం ప్యాక్ చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు, ఖతం. ఓకే, సో ఫస్ట్ మీ ఫీల్ ఏంటి అంటే బిగ్ బాస్ ఇట్స్ నాట్ ఏ జోక్ అంటే కొన్ని కోట్ల మంది వ్యూవర్షిప్ ఉంటుంది. సో మీ ఫీల్ ఏంటంటే మీ తమ్ముడు యూట్యూబ్ ఛానల్లో మేబీ చూస్తుండొచ్చు, ఇక్కడ కొన్ని కోట్ల మంది చూస్తుండొచ్చు, కానీ అది టీవీలో కొన్ని కోట్ల మంది వ్యూవర్షిప్ ఉంటుంది. సో అరే మనకు ఉంటారే మా తమ్ముడు, సో కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. సో మీకు ఎలా అనిపించింది? చాలా చాలా బాగా అనిపిస్తుంది అన్న, ఎందుకంటే మనం వరంగల్ డైరీస్ వీడియోస్ చేస్తాం, అందరు గుర్తుపడతారు. అండ్ ఇప్పుడు మా టీవీలో వెళ్ళిండు అండ్ ఎక్కువ ప్రేక్షకులు ఉంటారు, ఎక్కువ ఆడియన్స్ ఉంటారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నబీల్ వాళ్ళ బ్రదర్, అరే బిగ్ బాస్ నబీల్ వాళ్ళ బ్రదర్ రాయిని అన్నట్టు గుర్తుపడితే అది ఏడుకో ఆకాశంలోకి ఎక్కుతాం మనం. చాలా మంచి ప్లాట్ఫామ్ దొరికింది మనకి. వ్యూయర్స్ ఇంకోటి చెప్పాలి, అన్న చెప్పడేమో. సో నేను ఆల్రెడీ ఇంటర్వ్యూకి వస్తుంటే చాలా మంది వచ్చారనమాట, వచ్చి అన్నతో సెల్ఫీలు కూడా దిగారు. సో ఆ ఫీల్ ఎలా ఉంది బ్రో? అంటే తన హౌస్ లో ఉన్నప్పుడు కూడా చాలా మంది వచ్చి మీతో సెల్ఫీలు దిగుతున్నారు. ఆ ఫీల్ ఘోరం ఉంటది అన్న, చాలా హ్యాపీ ఉంటాం మేము. లైవ్ లో చూసాను. అవును, ఇప్పుడు మనం వీడియోస్ చేసే కష్టం దాంట్లో కనబడుతుంది మనకు. అంటే మనం ప్రజలని ఇంత నవ్వించినాం, ఇంటికి వచ్చి కలిస్తే భయ్ ఇవాళ రేపు ఎవరికి టైం కూడా లేదు. అలాంటి టైంలో వాళ్ళు మన కోసం ఒక హాఫ్ అన్ అవర్ 1 hour టైం తీసి మన ఇంటికి వచ్చి కలిసి ఫొటోస్ దిగుతున్నారంటే దానికంటే ఇంకా హ్యాపీనెస్ మనకి ఏం ఉండదు ఇంకా. అవును, ఓకే రైట్ అన్న. సో ఎలా ఆడుతున్నాడు అనుకుంటున్నారు నబిల్? చాలా బాగా ఆడుతాడు, 100% కాదు 1000% ఆడుతాడు గేమ్. చాలా జెన్యూన్ గా ఆడుతున్నాడు. సో నిజంగా నబిల్ తన జీవితంలో కూడా అలానే ఉంటాడా, లేకుంటే యాక్టింగ్ చేస్తున్నాడా అందులో? యాక్టింగ్, బికాజ్ హి ఇస్ యాక్టర్ కాబట్టి. హి ఇస్ యాక్టర్ బట్ హి ఇస్ వెరీ రియల్ ఇన్ ద షో. చాలా రియల్ ఉన్నాడు. అంటే ఎవరికి కనిపిస్తలేడు. సో తను సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని చెప్పి కూడా చాలా మంది. సేఫ్ గేమ్ అయితే అస్సలు కాదు, ఎందుకంటే అందరితోని కోఆపరేట్ చేస్తున్నాడు, అందరితోని మాట్లాడుతున్నాడు, అందరితోని టాస్కులు చేస్తున్నాడు, అందరితోని కలిసిమెలిసి ఉంటున్నాడు. నెగిటివ్ అయితే సేఫ్ గేమ్ అయితే ఇప్పటి వరకు లేదు అనేది. ఓకే, సో మంచినే ఆడుతున్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు. ట్రోఫీ వరంగల్కి వస్తుంది. మీకు నేను ఇంటర్వ్యూ అయిపోయే లోపు ఒక 100 సార్లు చెప్తా కావచ్చు, ట్రోఫీ వస్తుంది, ట్రోఫీ వస్తుంది. పక్కా గట్టిగా ఫిక్స్ అయి ఉన్నారు, కప్పు మాత్రం మనదే అని. అంతే. సో వ్యూయర్స్ ఆల్రెడీ మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోయింది పైన, బట్ వర్షం కారణం వల్ల సో మేము కిందికి వచ్చినాం వల్ల. సో బాగుండే మాట్లాడుతుండే, బట్ కింద కంటిన్యూ చేద్దామని తీసుకొచ్చిన. సో మ్యాచ్ స్టాప్ డ్యూ టు రెయిన్ అన్నట్టు మన ఇంటర్వ్యూ స్టాప్ డ్యూ టు రెయిన్. సో ఓకే అన్న. సో నాన్న ఇట్స్ ఎమోషన్. సో ఎవరికైనా నాన్న అనేది ఒక ఎమోషన్. సో నాన్న ప్రేమకి దూరం అయి ఉన్నారు ఇప్పుడు మీరు. చాలా ఎవ్రీ సెకండ్ మిస్ అవుతా ఉంటా అన్న నేనైతే నాన్నని. అందరం మిస్ అవుతా ఉంటాం. నాన్న ఇప్పుడు యాక్సిడెంట్ కాల్చే తిరిగిన ఏమున్నా నాన్న మన ముందు ఉంటే అరే నాన్న ఉన్నాడు అన్నట్టు ఒక ఎనర్జీ ఉంటుంది. కానీ ఇట్లా లేకపోవడం కొంచెం నెగిటివ్, అది వస్తూ ఉంటుంది మైండ్లో ఎప్పుడు. అందుకే మొన్న నబీల్ కూడా ఫోటో పట్టుకొని చూసుకుంటా కూర్చున్నాడు. కోవిడ్ టైం వల్ల నాన్న దూరం అయ్యాడు మీకు అని చెప్పి నేను. సో హెల్త్ ఇష్యూస్ వల్ల. అవును, యాక్చువల్లీ ఫస్ట్ మా అన్నకి వచ్చింది కోవిడ్. దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉండే అన్న, డాడీ కూడా కిందనే ఉండే, ఎవ్వరు కలవలేదు. కానీ అది ఎట్లా వచ్చిందో ఏమో తెలీదు. అన్న తర్వాత డాడీకి వచ్చింది, ఒకటేసారి క్రిటికల్ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు. 3-4 డేస్లో ఐసీయూలో ఉన్నాడు, ఖతం ఎక్స్పైర్ అయిపోయాడు. ఓకే, సో ఎక్స్పెక్ట్ చేశారు అన్న నాన్న మీకు ఇప్పుడు 3 బ్రదర్స్ మేబీ సక్సెస్ ఉన్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నా. కరెక్ట్ ఎదిగే టైంకే ఆయన లేడన్నా. అంటే మేము ఏందో చూపెడదాం మా డాడీకి అనే మూమెంట్లో లేడు. బట్ అది దేవుడు అంతేగా, దేవుడు ఇష్టం అన్నట్టు. ఓకే, అండ్ చాలా అంటే చాలా సపోర్ట్ చేసేదన్న మాకు చిన్నప్పటి నుంచి. ఏం అడిగినా ఏం చెప్పినా. అండ్ మీరు పైన అడిగినరు డాడీ చాలా ఇష్టం నబీల్కి. ఎందుకంటే ఆయన స్కూల్ బోర్డు అని డాడీకి చెప్తే సరే పోకురా అనేది. మమ్మీ స్కూల్కి వెళ్ళాడా అంటే వారంలో ఒక 3-4 డేస్ అట్లా పోం కదా మనం. 3-4 డేస్ వెళ్ళి 2 days అట్లా కొడతాం కదా. సో మమ్మీకి చెప్తే పోవాలి ఖచ్చితంగా స్కూల్ పోవాలి అంటే ఇక మమ్మీ మనకు నెగిటివ్ అనిపిస్తుంది. సో అట్లా డాడీ మాకు చాలా అంటే చాలా ఫ్రీ ఉండే అన్నట్టు పిల్లలకి. ఓకే, సో నబీల్ చిన్న తమ్ముడు, ముద్దుల తమ్ముడు మీకు. సో ఇప్పుడు మిస్ అవుతున్నారా తమ్ముడిని? హౌస్ లో ఉన్నాడు. చాలా మిస్ అవుతున్నా. నేను కలిసి కరెక్ట్ 1.5-2 months అవుతుంది ఇప్పుడు. August 4th ఆయన సౌదీ నుంచి వచ్చిండు, మళ్ళీ September 1st ఇక్కడికి వెళ్ళిపోయాడు. ఓకే, సౌదీకి వెళ్ళాడా? సౌదీకి వచ్చిండు. మా ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉండే. మా అన్నయ్య సౌదీలో ఉంటారు కదా. సో అక్కడ ఉమ్రా చేసుకొని మన ఫ్యామిలీ మమ్మీని తీసుకొని ఆయన August 4th ఇక్కడ వచ్చిండు. విత్ ఇన్ ఏ మంత్ మళ్ళీ ఇటు వెళ్ళిపోయాడు. బిగ్ బాస్ హౌస్ అన్న ఇట్స్ నాట్ ఏ జోక్. అవును, సో ఆ స్థాయికి వెళ్ళాలంటే ఎంతో కష్టం ఉంటుంది. సో చాలా మంది కోరుకుంటారు నేను వెళ్ళాలి హౌస్కి, నేను వెళ్ళాలని చెప్పి.
కానీ అది నెవర్ సాధ్యం కాదు. అవును. సో అలాంటి ఒక హౌస్లా కొన్ని కోట్ల మంది వ్యూవర్షిప్ ఉన్న హౌస్లా సో మీ బ్రదర్ ఉన్నాడు ఇప్పుడు. సో ఎలా ఎలా ఫీల్ అవుతుంది అంటే వరంగల్ డైరీస్ అంటే వితౌట్ యూట్యూబ్ నథింగ్. అవును. బికాస్ యూట్యూబ్ వల్లనే సో వరంగల్ డైరీస్ వల్లనే నబిల్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు. సో ఈ జర్నీ చూసుకుంటే మీరు ఆ యూట్యూబ్ స్టార్ట్ చేసాడు కానీ సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నబిల్ సీజన్ 8లో ఉన్నాడు కాబట్టి సో ఈ జర్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అంటే మీరు పడ్డ స్ట్రగుల్స్ ఎన్ని గుర్తొస్తున్నాయి? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఒకటి అచీవ్ చేసినామన్నప్పుడు మన స్ట్రగుల్ మొత్తం మర్చిపోదాం అన్న మనం. 100%. అది స్ట్రగుల్ గుర్తురాదు. ఇంకోటి నబిల్కి వరంగల్ డైరీస్ నుంచి వ్యూవర్స్ ఉండే హిందీ వ్యూవర్స్ ఎక్కువ ఉండే. ఇప్పుడు నాకు చాలా ప్రౌడ్ ఎందుకుందంటే మనకు తెలుగు వ్యూవర్స్ కూడా పెరిగిపోయినరు త్రూ మా టీవీ హాట్స్టార్ ఇది బిగ్ బాస్ వల్ల. ఓకే అట్లా నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ ఉన్నా. అండ్ నేను ఒకటే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా ఫ్యామిలీ వీక్ గురించి. ఎందుకంటే నేను సౌదీ నుంచి వస్తున్నా అని వానికి తెలియదు, వాడు లోపలికి వెళ్ళిపోయాడు. నేను పోయి సర్ప్రైజ్ ఇద్దాం వానికి అన్నట్టు వెయిట్ చేస్తున్నా అంతే. సో మీ ముగ్గురు అన్నదమ్ములు. అవును. సో 3 brothers. ఎలా ఉండేవాడు? ఎందుకంటే ఇంటికి చిన్నోడు కాబట్టి చిన్నోళ్ళు అంటే నాటి ఉంటుంది. సో వాళ్ళకి బాధ్యతలు ఎక్కువ తెలియదు. సో చిన్నోడు అంటే ఇంటికి పెద్దలే బాధ్యతలు మోస్తా అంటారు కదా. ఇంట్లో చిన్నోనికి కొన్ని ప్లస్ ఉంటాయి, కొన్ని మైనస్ ఉంటాయి. మైనస్ ఏంటంటే వాడు ఏమన్నా తప్పు చేసినా కూడా అరే చిన్నోడు కదరా పోనీ మీరు చెప్పొద్దారా మీరు పెద్దోళ్ళు అని వానికి చెప్తారు. వాడు ఏమన్నా మంచి చేసినా అరే మీకంటే చిన్నోడు బాగున్నాడు కాదురా అన్నట్టు అట్లా నడుస్తూ ఉంటుంది. ఓకే. మేమైతే చాలా బాగా చూసుకునేటోళ్ళం ఇద్దరు అన్నదమ్ములం. అండ్ స్కూల్ టైంలో అయితే చాలా అంటే చాలా గొడవలు అయినాయి. అంటే ఇంట్లో అవుతాయి కదా, ఈ రిమోట్ నాదంటే నాది, నేను పట్టుకున్నా నేను చూస్తా, ఇట్లాంటి నాటి థింగ్స్ చాలా అయినాయి మనకు. WWE నడిచేది మొత్తం. అది కూడా మొత్తం కోటింగ్. ఎక్కువ ఎవరు కొట్టు దెబ్బలు తింటారు? ఎక్కువ నేనే కొట్టేది అందరినీ. మీరే కొడుతుంది? అవును. మనం చిన్నప్పటి నుంచే కొంచెం డబల్ ఫస్లీ ఉండే అన్నట్టు. ఓకే. అందరిని కొట్టేవాడు. ఓకే. సో ఏదైనా మెమొరీ షేర్ చేసుకోవాలంటే నబిల్కి మీకున్న మెమొరీ షేర్ చేసుకోవాలంటే ఏ మెమొరీ షేర్ చేసుకుంటాం? మెమొరీస్ అంటే చాలా ఉన్నాయన్న. ఏదన్నా ఒకటి అంటే నేను చెప్పలేను, చాలా ఉన్నాయి. ఓకే. చాలా మెమొరీస్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. ఓకే. సో మెమొరీస్ షేర్ చేసుకోలేని మెమొరీస్ ఉన్నాయంటారు. అవును. ఓకే డన్. సో ఎప్పుడైనా మీరు మీ తమ్ముడు నబిల్ గొడవ పెట్టుకొని ఒక 2-3 days మాట్లాడకుండా సందర్భాలు ఎప్పుడైనా? అట్లయితే కాలే, నిజం చెప్పాలి. అస్సలు కాలే. మా షూట్లోనే అయితే అన్న మా వరంగల్ డైరీస్ వీడియోస్ చేస్తున్నప్పుడు నేను ఒక సీన్ చెప్తా, ఆయన ఒక సీన్ చెప్తాడు, ఇద్దరం డిస్కస్ చేస్తాం. ఒక 2-3 takes అట్లా అయిపోయింది అనుకో, ఏదో ఒకటి డిస్కషన్ అయితే గొడవ అవుతుంది. వాడు అడిపోతాడు, నేను ఇడిపోతా, మళ్ళీ 2 minutes లో వచ్చి సీన్ చేస్తాం, మళ్ళీ కలిసిపోతాం కథం. ఓకే. అంటే షూట్ మధ్య నుంచి వెళ్ళిపోడు అంటే అటు జరిగిపోతాడు, బిహైండ్ ద స్క్రీన్ వెళ్ళిపోతాడు. ఓకే. సో అంటే